అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, చాలామంది సహోదరులు, చాలామంది సహోదరీమణులకు వచ్చేటువంటి ఒక అనుమానం ఏమిటంటే, మేము దువాలు చదువుతున్నాం కానీ మా అప్పులు బాధలు తీరడం లేదేమిటి అని చెప్పి కొద్దిమందికి అనుమానం. కానీ ఒక విషయం ఏమిటంటే, అప్పు అనేది ఏదైతే ఉందో అది మహాప్రవక్త వారి యొక్క శిష్యుల కాలంలో కూడా ఉండేది. అంటే ప్రవక్త వారి యొక్క అనుచరులు కూడా అప్పు అనేది చేసేవారు. వారు దువాలు చదివితే వాళ్ళ యొక్క పెద్ద పెద్ద అప్పులు కూడా తీరిపోయాయి. మరి మనం దువాలు చేస్తుంటే అప్పులు తీరట్లేదు ఏంటి అంటే, ఒకటి, వారు పూర్తి విశ్వాసముతో 5 పూట్ల నమాజుని ఆచరిస్తూ ఈ దువాలను ప్రవక్త వారు చెప్పినట్టుగా చదువుతూ ఉండేవారు. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే, మనకి మొట్టమొదటి ఏమిటంటే పూర్తిగా నమ్మకం ఉండదు. ఏదన్నా ఒక పని చేసామనుకోండి, ఆ పని చేస్తేనేమో పూర్తిగా నమ్మకం ఉండదు. కొద్దిమందికేమో అల్లా తబారక్ తఆలా ఆ దువా చదివిన కారణంగా ఏదో ఒక మార్గం చూపెడతాడు. అంటే ఆ మార్గంలో అప్పు తీరడానికి ఆ మార్గాన్ని కాళ్ళదనుకుంటారు. ఆ అవకాశాలు వస్తుంటే వాటిని కాళ్ళదనుకుంటారు. అదొక నష్టం. తర్వాత మూడోది ఏంటంటే, దువాల మీద ఆధారపడిపోయి నమాజులు మానేస్తారు. కేవలం దువాలు చదువుతూ ఉండిపోతారు తప్ప నమాజులు మానేస్తారు. దానికోసం ఏమిటంటే, ఒకటి, పూర్తిగా విశ్వాసం మనకు ఉండాలి. ఈ యొక్క దువా చదవడం ద్వారా అల్లా తబారక్ తఆలా అప్పులు దూరం చేస్తాడని చెప్పేసి. రెండోది ఏమిటంటే నమాజుని స్థాపించాలి. మరియు మూడోది ఏమిటంటే, మనం ఏవైతే దువాలు చదువుతున్నామో అవి ప్రవక్త వారు చెప్తున్నట్టుగా చదువుతున్నామా లేదా అన్నది చూడాలి. తర్వాత నాలుగోది ఏంటంటే, అల్లా తబారక్ తఆలా ఏం దారులు చూపెడుతున్నాడో వాటిని జాగ్రత్తగా మనం పరిశీలించి ఆ మార్గాన్ని మనం అవలంబించుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఆ మార్గం ద్వారా మనకి ఉపాధి దేవుడు కల్పిస్తున్నాడు, అల్లా ఇస్తున్నాడు. అది హలాల్ అంటే ధర్మసమ్మతమైన మార్గం అయితే అది ఎన్నుకోవాలి మనం. అంతేగాని మనం వాటిని కాలదన్నుకోవడం, లేకపోతే నా వల్ల అవదండి. ఇప్పుడు ఉదాహరణకి దువా చదువుతున్నామండి, అల్లాహుమ్మ అక్ఫిని బి హలాలిక అన్ హరామిక వఅగ్నిని బి ఫద్లిక అమ్మన్ సివాక్. దువా చదువుతూ ఉంటే ఒక ఆయన వచ్చి మంచి ఆఫర్ ఇచ్చారు. ఏమన్నారంటే, ఏమండి మీరు ఎలాగా మామూలుగా ఇలాగా స్కూల్లో పని చేస్తున్నారు, లేకపోతే మీరు ఈ పని చేసుకుంటున్నారు కదా, మీకు మిగతా టైంలో ఈ పని చేయండి, కొద్దిగా మాకు హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది, మీకు డబ్బులు కూడా నేను ఇస్తానని చెప్పేసి అంటే, అవన్నీ నాకు అవదండి అని చెప్పి అన్నారు. ఇంకేమవుద్ది? ఇంకా ఇక్కడ దువా చేస్తున్నారు, అక్కడ అల్లా ఉపాధిని ఏర్పాటు చేస్తున్నాడు. అవి వద్దనేస్తే ఇంకెక్కడ అప్పులు తీరుతాయి? దానికోసం ఏమిటంటే, ఒకటి, మనం నమాజ్ చదవాలి. రెండు, విశ్వాసం పూర్తిగా ఉండాలి. మూడోది, ప్రవక్త గారు చెప్పినట్టుగా దువా చదవాలి, అంటే ఎక్కువగా చదువుతుండాలి ఈ దువాని. నాలుగోది, అల్లా తాలా ఏదైనా ఉపాధి యొక్క మార్గం ప్రసాదిస్తే దాన్ని కాళ్ళదనుకోకూడదు. అది ధర్మసమ్మతమైన మార్గం అయితే, అది హలాల్ యొక్క మార్గం అయితే, హరాం యొక్క మార్గం అయితే కాదు. అల్లా తబారక్ తఆలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఈ దువా ఎక్కువగా చదువుతూ ఉండండి. ఈ వీడియోలో ఏదైతే దువా చెప్పబడిందో, అల్లాహుమ్మ అక్ఫిని బి హలాలిక అన్ హరామిక్ వఅగ్నిని బి ఫద్లిక అమ్మన్ సివాక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అప్పులతో బాధపడుతున్నారా? అయితే అంతిమ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పిన ఈ దువాను చదవడం ఆరంభించండి. అల్లాహుమ్మ క్ఫినీ బి హలాలిక అన్ హరామిక్ వఅగ్నినీ బి ఫజ్లిక అమ్మన్ సివాక్. మీ అప్పు కొండంత ఉన్నా సరే అల్లాహ్ తన దయతో మీ అప్పు తీరేట్టు చేస్తాడు.